ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సైబర్ కమాండోలను తయారు చేయబోతోంది. ఇంతకీ ఆ సైబర్ కమాండోలు ఎవరు, వారేం చేయబోతున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సైబర్ కమాండోలను తయారు చేయబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ సైబర్ కమాండోలు ఎవరు, వారు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది ఆయనకి విజన్ ఉంటుంది ఒకటి. ఓకే, ఆ విజన్కి తగ్గట్టుగా రిసోర్స్ని తయారు చేసుకునేటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నారు. ఏంటి రిసోర్స్ అంటే ఇప్పుడు పోలీసింగ్ కానీ, లేదా ఎంప్లాయీస్ కానీ, లేదంటే వస్తున్నటువంటి ఇండస్ట్రీస్కి సరిపడా వర్క్ ఫోర్స్ని అందించడంలో కానీ, ఇవన్నీ కూడా ఆయన తయారు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి నేరాలు ఉండే అవకాశం ఉంది అనేది అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి సైబర్ నేరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందులాగా గోడలకు కన్నం వేసి లోపలికి ఇంట్లోకి దూరి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మా అకౌంట్లో డబ్బులు ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాయి. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరాలని తగ్గించడానికి నిష్ణాతులైనటువంటి వాళ్ళు కావాలి, లేదా అట్లీస్ట్ ట్రైనింగ్, దానికి సంబంధించిన ట్రైనింగ్ అయి ఉండే వాళ్ళైనా కావాలి. లేదంటే సాంప్రదాయ పోలీసు ఎవరైతే ఉన్నారో, సాంప్రదాయ పోలీసు ఈ సైబర్ నేరాలు చేస్తుంటే వాటిని ట్రేస్ అవుట్ చేయలేరు. వాళ్ళకి టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ ఉండదు కాబట్టి. అందుకే ఇప్పుడు ఆయన వచ్చే తరాలకి, లేదంటే వచ్చే రోజుల్లో అవసరమైనటువంటి విధంగా ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్స్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానిస్టేబుల్స్ని దాదాపుగా 6,200 మందిని రిక్రూట్ చేశారు. వాళ్ళలో 5,500 మంది ఏమో ట్రైనింగ్కి వస్తున్నారు. ఈ ట్రైనింగ్ 20వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. దానికంటే ముందు 16వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడటంతో పాటు ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించి కానీ, సైబర్కి సంబంధించినటువంటి అక్కడ టవర్ ఉంది, సైబర్ టవర్, సైబర్ భవనం ఉంది పోలీసులకు సంబంధించి. అక్కడ 16వ తారీఖున ఈ సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్ తోటి మాట్లాడబోతున్నారు అతను. చంద్రబాబు నాయుడు గారు 3 విడతలుగా ట్రైనింగ్ వీళ్ళకి అవుతుంది. అయితే ఇక్కడ ఐగాట్ కర్మయోగి అనేటువంటి ఒక యాప్, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళకి. ఐగాట్ కర్మయోగి, దాంట్లో మొత్తం వివరాలు ఉంటాయి. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, ఒకవేళ సైబర్ నేరాలు జరిగినప్పుడు ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలి అనేటువంటి ట్రైనింగ్ సంబంధించినటువంటి అంశాలన్నీ దాంట్లో ఉంటాయి. అది ఓపెన్ చేస్తున్నారు ఆయన. అది ఓపెన్ చేసి అది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని రేపు ట్రైనింగ్లో వీళ్ళు ఉపయోగించబోతున్నారు. జనరల్గా మనకు పోలీసింగ్ అనగానే ఫ్యూడల్ పోలీసింగ్ అనేది గుర్తొస్తుంది మనకి. పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, ఎంత రూడ్గా ఉంటారు. అందరు కాకపోయినా కొంతమంది, ఎక్కువ మంది, కొంతమంది కాదు ఎక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే రూడ్గా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉంటారు అనేది సాధారణంగా ఉండేటువంటి ఒక అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినప్పుడు కానీ, లేదంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినా కానీ, ఆయన ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని ఒకదాన్ని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. పోలీసులు అనేవాళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలి పబ్లిక్ తోటి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బేస్ చేసుకుని మీరు ఇమీడియట్గా నేరాలను అదుపు చేయొచ్చు. కాబట్టి మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి అనేది ఆయన చెప్తూ ఉంటారు. కానీ పోలీసులు జనరల్గా చాలా వరకు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ పోలీసింగ్ అనాదిగా వస్తున్నటువంటి బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి స్టైల్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. అదే డ్రెస్ కదా, అదే డ్రెస్ కూడా అదే ఉంది. అది అలాగే ఈ వాళ్ళ ఫ్యూడల్ సంబంధించినటువంటి ఫ్యూడల్ వ్యవహారం కొంత ఉంది వాళ్ళల్లో. సో దాన్ని ఇప్పుడు మార్చాలి అనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మీరు. టెక్నాలజీ పెరిగింది, రాబోయేటువంటి రోజుల్లో మనకి మొత్తం డేటా అవైలబిలిటీ ఉంటుంది. దాంతోపాటు మీకు క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తుంది. కాబట్టి అనలైజ్ చేసేసి ఇమీడియట్గా మీరు ట్రేస్ అవుట్ చేసేదానికి మీరు ట్రైనింగ్ పొందాలని చెప్పి సైబర్ కమాండోలు అంటున్నారు. ఎవరిని ఇప్పుడు ఈ 6,000 మందిలో 5,500 చిల్లర మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళలో బెస్ట్ క్రీమ్ని ఎంపిక చేసి వాళ్ళని సైబర్ కమాండోలుగా వాళ్ళని నియమించాలి ఆయా పోలీస్ స్టేషన్లో. వాళ్ళకి సపరేట్గా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి, సైబర్ యాక్టివిటీస్ సంబంధించి మాత్రమే అప్పచెప్పాలి అనేటువంటి ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారు. యాక్చువల్గా సైబర్ క్రైమ్ ఒక థెఫ్టింగే కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా సేవలు అందిస్తుంది. మొత్తం రాబోయేటువంటి రోజు సంక్రాంతి నుంచి కంప్లీట్గా ఆన్లైన్ సేవలే ఉంటాయి. ప్రభుత్వ పరిపాలన అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఆఫీస్కి వెళ్ళే అవసరం లేదు.
మొత్తం ఆర్టీజీఎస్ ద్వారా వాట్సాప్ పాలనే ఉంటుందన్నారు. ఇప్పటికే దాదాపు 600-700 చిల్లర సౌకర్యాలని సేవల్ని వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు. సంక్రాంతి నుంచి 100% మొత్తం వాట్సాప్ పరిపాలన, అలాగే ఆన్లైన్లో మొత్తం ఏదైనా సరే మీరు ఆఫీసులకు వెళ్లకుండా మొత్తం ఆన్లైన్లో చేసుకోవాలని చెప్తున్నారు ఆయన. అలాంటి సమయంలో జనరల్గా ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ చేస్తారు, ప్రభుత్వ అకౌంట్స్లో నుంచి డబ్బులు తీసుకునేటువంటి బ్యాచ్ ఉంటారు సైబర్ నేరాలు. సైబర్ నేరాలు రకరకాలు ఇప్పుడు మనకి చూస్తున్నాం, డిజిటల్ అరెస్టులు చూస్తున్నాం. డిజిటల్ హ్యాకింగ్ కూడా ఎథికల్ హ్యాకింగ్ అంటే డార్క్ వెబ్సైట్ హ్యాకింగ్ ఇవ్వాలండి అన్నీ ఉన్నాయి. సో సైబర్ రాబోయేటువంటి రోజుల్లో యుద్ధాలు జరిగినా ఇవే ఉంటాయి, సైబర్ యుద్ధాలే ఉంటాయి. దొంగతనాలు చేసినా సైబర్ దొంగతనాలే ఉంటాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇవే ఉంటాయి. కాబట్టి సైబర్ కమాండోలు ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్స్ని కొంతమందిని దాంట్లో టెక్నాలజీలో ఏదైతే ఐగాట్ కర్మయోగం ఉందో దాని ద్వారా ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి కొంతమందిని సైబర్ కమాండోలను తయారు చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ సైబర్ కమాండోల్ని అప్పచెప్పాలి. సైబర్ కమాండోలకి ఈ సపరేట్గా ప్రతి స్టేషన్లో సివిల్ క్రిమినల్ అనేది ఉంటుంది కదా, కేసులు సివిల్ కేసులు కొంతమంది తీసుకుంటారు, క్రిమినల్ కేసులు కొంతమంది తీసుకుంటారు. సో అలాగే సైబర్ అనేది సపరేట్గా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ సంబంధించిన విభాగం అనేది ఒకటి పెట్టేసి ఈ సైబర్ కమాండోలకి వాళ్ళకి అప్పచెప్పాలి. సైబర్కి సంబంధించినటువంటి అన్ని వాళ్ళే చూసుకుంటారు. రెగ్యులర్ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటిని చూసుకోలేరు, వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. సో కాబట్టి టెక్నాలజీని వాళ్ళకి నేర్పించాలి, టెక్నాలజీని అడాప్ట్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీలో కూడా అప్డేటెడ్ టెక్నాలజీ చాలా ఉంది. దాని అంతటిని ట్రైనింగ్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ కాకుండా టెక్నికల్గా ఉండేటువంటి యాక్టివిటీని వాళ్ళకి చూపించాలి అనేటువంటి ఒక ఆదేశం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానికి సంబంధించి దిశ డైరెక్షన్ మొత్తం కూడా రేపు 16వ తారీఖున వీళ్ళకి డైరెక్ట్గా ఆయన చెప్పబోతున్నారు. ఈ ఐగాట్ కర్మయోగి యాప్ ద్వారా మొత్తం ఆయనే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో మనకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు, ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్త ఇప్పుడు సైబర్ కమాండోలతోటి మనకి మన రాబోయే రోజుల్లో మనం ఏదైనా జరిగినా కానీ ఇమీడియట్ గా కంప్లైంట్ చేస్తే మన ఇంటి దగ్గర నుంచి కంప్లైంట్ సైబర్ నేరాలను అరికొట్టేలాగా ఈ సైబర్ కమాండోలను అయితే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అంటే మామూలుగా మనకు పోలీస్ అనగానే మనకు ఒక లాఠీ, ఒక గన్ను, ఒక డ్రెస్ ఇవన్నీ వేసుకుని కనిపిస్తారు. కానీ ఈ రాబోయే రోజులు అలా కాదు. జరిగే దొంగతనాలు కూడా అట్లా ఉండవు, లాక్కొని పరిగెత్తే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి మొబైల్ తీసుకొని మొబైల్ని తీసుకెళ్లే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో అవన్నీ అరికట్టడానికి ఈ సైబర్ కమాండోల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో మొత్తం టెక్నాలజీ యుగం, వరల్డ్లో ఉన్న టెక్నాలజీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కనపడాలి అనేది, అందుకే ముందు జాగ్రత్త జరిగి ఇలాంటి వాళ్ళందరూ తయారు చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.